వెళ్తా ఉంటే జస్ట్ ఏ మూమెంట్ వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులైన మాజీ మినిస్టర్ సత్యవతి రాథు గారు ఢిల్లీ నుంచి వెళ్ళి మనకు లైన్ లో వచ్చారు. సత్యవతి రాథు గారు, వెల్కమ్ టు ద ఫోర్ స్టార్ స్టూడియో. జస్ట్ మీరు చెప్పండి మ్యామ్, ఏదైతే మీరు ఇప్పుడు ఈ లంబడలకు సంబంధించిన ఏదైతే దాడులు జరిగాయో వారికి జైళ్లలో పెట్టారో దీని మీద మీరు వాళ్ళని అందరినీ తీసుకొని బాధితులను తీసుకొని ఎస్టీ కమిషన్ వద్దకు, ఉమెన్స్ కమిషన్ వద్దకు ఢిల్లీ వెళ్ళారు. దీని మీద మీరు స్పందన ఏంటి? మీరు దీన్ని ఈ ఏదైతే లగచర్ల గ్రామానికి సంబంధించిన ఉద్ఘాటనపై మీ వర్షన్ ఏంటి మ్యామ్? ఆ రోజు ఈ లగచర్లలో ఏదైతే ఘటన జరిగిందో అది కేవలం ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి యొక్క అసమర్థత అండి. ఎందుకంటే దేశంలో అనేక ఇండస్ట్రీలు వచ్చాయి, అక్కడ ఉన్న రైతులను మెప్పించి ఒప్పించి వాళ్ళను ఇచ్చేయాలి. కానీ నేను ముఖ్యమంత్రి ఏదైతే జనగాంలో గిరిజన అమ్మాయిలను హత్య చేసి ఇప్పటి వరకు వాళ్ళ కేసుల గురించి అదే హ్యూమన్ రైట్స్ కలిసి ఉంటే బాగుండేది. అదే విషయం కూడా మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం లెట్ హర్ కంప్లీట్. అదే సొంత జిల్లా వరంగల్ జిల్లాలో గిరిజన అమ్మాయిలను కిడ్నాప్ చేసి రేప్ చేసిన వాళ్ళ కుటుంబాల ముఖం చూడండి. సత్యవతి రాథు గారు ఇలా ఢిల్లీకి పోయి మాట్లాడతారా? సమాధానం చెప్పాలి ముందు. గిరిజన మహిళ ఉండి గిరిజన అమ్మాయిలను కిడ్నాప్ అవుతున్నప్పుడు ఆ రోజు ఎక్కడ ఉన్నారు? కేవలం ఢిల్లీ తీసుకుపోయి బీజేపీతో కలిపియాలా? దాదాపుగా 3,500 వేల కుటుంబాలకు సంబంధించిన సమస్య కాబట్టి ఆమె తీసుకెళ్ళని చెప్తున్నారు. సత్యవతి రాథు గారు మాజీ మంత్రి గారు గిరిజనులకు అదే ములుగు జిల్లాలో కానీ వరంగల్ జిల్లాలో అదే మహబూబాబాద్ జిల్లాలో ప్లేస్మెంట్ పెట్టింది మేడం. ఇలా ఏ విధంగా మాట్లాడతారు? కేటీఆర్ మాట్లాడే మాటలకు సమర్థించాల్సిన సాక్ష్యాలు ఉంటుందా కోర్టులో? నిమిషం సత్యవతి గారు మీరు ఢిల్లీ నుంచి వెళ్ళండి కాబట్టి ఒకసారి విన్న తర్వాత ఎవరున్నారు చెప్పండి. ప్లీజ్ చెప్పండి మ్యామ్. డిబేట్ లో ఎవరున్నారు ముందు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ నాయకులైన వెంకటరెడ్డి గారు ఉన్నారు, అలాగే భీమరావు నాయక్ గారు ఉన్నారు. అక్కడి నుంచి సోయి ఉండండి. నేను గౌరవం తప్పి మాట్లాడతాడు. అదే ఇదే ప్రీతి, డాక్టర్ ప్రీతి చనిపోతే 20 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఇప్పించిన ఘనత కేసీఆర్ ది, టీఆర్ఎస్ ది, సత్యవతి రాథోడ్ది. గాలి మాటలు పట్టుకొని మాట్లాడుతున్నారు ఎందుకో? మేడం ఢిల్లీకి పోతే బాగుండేది అన్న తప్ప వేరే మాట. సొంత జిల్లాలో జరిగినప్పుడు రారండి, సొంత జిల్లాలో మేడం గారు మంత్రి గారు ఉన్నది లగచర్లకు సంబంధించిన విషయం. ఆమెతో మాట్లాడండి. డిస్కనెక్ట్ అయితే మనకు ఆమె వర్షం దొరకదు. తర్వాత మనం ఆమె ఏం చెప్పదలుచుకున్నదో చెప్పలేకపోతాం. జస్ట్ మీరేం చేస్తున్నారు? మాట్లాడండి మ్యామ్. ఎప్పుడు కూడా డిస్టర్బ్ ఎవరు చేయరు. మాట్లాడండి. మీరేం చేస్తున్నారండి? నన్ను తీసుకుపోలేదు అంటున్నారు. గిరిజనులు వాళ్ళ తాతలు తండ్రులు సంపాదించిన మంత్రి గారు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఒక విషయం 19,000 ఎకర్స్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించింది. దాంట్లో కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడనే ఇది మన లగచర్లలో ఎందుకు పెట్టాలనుకున్నది క్లస్టర్, అది కూడా ఫార్మాస్యూటికల్. ఎప్పుడైతే 1900 ఎకరాల భూమి అక్కడ ఉన్నది కదా, అందుకోసం మాట్లాడండి. అది 19,000 హైదరాబాద్ లో అందరినీ మెప్పించి 14,000 ఎకరాల భూమి మేము కొన్నాము. దాన్ని వదిలేసి మీరు గ్రామాలు పచ్చగా ఉన్న గ్రామాలు చూసుకొని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిప్పులు పోసుకుంటుంది? రేవంత్ రెడ్డి గారు ఎందుకు నిప్పులు పోసుకుంటున్నారు? అక్కడ మాట్లాడే వాళ్ళు అధికారంలోకి రావడానికి గిరిజనులను, లంబడోళ్లను ఏ విధంగా మోసం చేసి ఎన్ని మాయ మాటలు చెప్పిండు. ఇప్పుడు వాళ్లే దొరికినా ఓట్లేసి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే మేము బాగుపడతాం అనుకున్న గిరిజనులను మోసం చేయటమే. ఇది సొంత అల్లుడి కోసం, సొంత అన్న కోసం జరిగే పోరాటం. మీరు జాతి కోసమో, ప్రభుత్వం కోసమో, ప్రజల కోసమో ఫార్మా కంపెనీ వస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఏం తెలిసి మాట్లాడుతున్నారు? సత్యవతి రాథోడ్ గారి గురించి ప్రశ్నించే ముందు నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు ఒక చైత్ర మరి మా దుర్మార్గంగా ఎవరో ఇచ్చేస్తే ఆమెకి 20 లక్షల రూపాయలు హైదరాబాద్ లో ఒక ఇల్లు ఇచ్చాం. ఇదే ప్రీతిని కారణం తెలియకుండా 20 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగం ఇచ్చిన ఘనత కేసీఆర్ ది, సత్యవతి రాథోడ్ది. నోరు ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడతామని మాట్లాడితే మర్యాదగా ఉండదండి. మీరు వ్యతిరేకమా, అనుకూలమా? లంబడోళ్ళ భూములు గుంజుతా అంటే మీరు సమర్థిస్తున్నారా అక్కడ కూర్చొని? ఇప్పుడు భీమరావు రావు గారు ఎవరైతే ఉన్నారో స్టేట్ కమిటీకి ఇన్ఛార్జ్ ఉన్నారు, అతను చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి.